ఎగువ మధ్య ఆదాయ దేశాలుగా ఉన్న చైనా, ఇండోనేషియాల సరసన భారత్ కూడా త్వరలోనే చేరనుంది. ఈ దశాబ్దం చివరి నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశంగా అవతరించనుంది. స్థూల తలసరి ఆదాయం 3,63,462కు చేరనుంది. అదే సమయంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా మారనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన విశ్లేషణలో స్పష్టం చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా తన స్థాయిని నిలబెట్టుకుందని ఎస్బీఐ నివేదికలో తెలిపింది. 2028 నాటికి జర్మనీని తోసిపుచ్చి భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోనుంది. 1962లో $90గా ఉన్న భారత తలసరి అల్ప ఆదాయం నుంచి $910లకు చేరడానికి 60 ఏళ్లు పట్టిందని స్పష్టం చేసింది. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్కు తొలి విడత 60 ఏళ్లు పట్టగా 2014 నాటికి $2 ట్రిలియన్ వ్యవస్థకు చేరింది. 2021 నాటికి $3 ట్రిలియన్, 2025 నాటికి $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారింది. మరో 2 ఏళ్లలో భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరనుంది. నోబెల్ శాంతి పురస్కారం కోసం తీవ్రంగా ప్రయత్నించి భంగపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆక్రోశాన్ని మరోసారి వెళ్లగక్కారు. ఈసారి ఏకంగా నోబెల్ శాంతి పురస్కారం ఇచ్చే నార్వే దేశ ప్రధానమంత్రికి నిందాపూర్వక లేఖ రాశారు. ఈ లేఖను బ్లూంబర్గ్ పత్రిక బయటపెట్టింది. ట్రంప్ తనకు లేఖ రాసినట్లు నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ కూడా ధృవీకరించారు. 8కి పైగా యుద్ధాలను ఆపినా నోబెల్ శాంతి పురస్కారం విషయంలో తనను పరిగణలోకి తీసుకోలేదని, అలాంటప్పుడు తానికపై పూర్తిగా శాంతికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు ట్రంప్. తానిప్పుడు అమెరికాకు ఏది మంచిది, ఏది అవసరం అని మాత్రమే ఆలోచిస్తానని చెప్పారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ ABN.